ప్రియ దేవుని పిల్లలారా, అందరూ అంటారు రక్షించబడ్డాం. కానీ రక్షణలో ఎంతవరకు నిలిచి ఉంటున్నాము? రక్షణలో ఎంతవరకు దేవుని యొక్క పోలికలోకి వస్తున్నాము? ఒకసారి వెలిగించబడ్డవాడట తప్పిపోయినట్లయితే వాడు దేవుని కుమారుని మరలా సిలువేసేవానిగా ఉన్నాడు. అలాంటి రోమా సైనికులు కాదు సిలువేసింది. ఇప్పుడు క్రైస్తవ సమాజమే క్రీస్తుని సిలువేస్తా ఉన్నారనే విషయం తెలిస్తే ఎంత విచారకరమైన సంగతి. ఎందుకని అంటే క్రీస్తుని పోలి నడుచుకున్నటువంటి ప్రతి జీవితం, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వం, దైవ లక్షణాలు సంపాదించుకోలేనటువంటి, కలిగి ఉండలేనటువంటి క్రైస్తవ జీవితమే యేసు ప్రభుని సిలువేసేది. నువ్వెక్కడున్నప్పుడు కూడా నీలో దైవ లక్షణాలు, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ దివ్యమైన దైవ లక్షణాలను కలిగి ఉంటేనే నువ్వు క్రీస్తు సంబంధి అవుతావు, లేకపోతే క్రీస్తుని సిలువేసే వ్యక్తివై ఉంటావు. ప్రియ దేవుని పిల్లలారా, మనకి ఇవ్వబడినటువంటి రక్షణ యేసుక్రీస్తు ప్రభు ఆయన మన కొరకు పడినటువంటి శ్రమ. ఊరికినే రాలేదు రక్షణ. నోటి మాట చేత కలుగునుగా కాని పలికినప్పుడు సృష్టి అంతా కలిగినట్లుగా రక్షణ కలగలేదు. రక్షణ కలగడానికి ఆ సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకానికి మానవతానికి వచ్చి ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. అంతగా అంటే సామాన్యంగా కూడా కాదు. ఏ నరుడు కూడా, ఏ మనిషి కూడా, ఎవరి కొరకు కూడా అంత భయంకరమైన శిక్షను అనుభవించగలిగిన వారు లేరు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనకి ఇవ్వబడిన రక్షణ యొక్క విలువ తెలిస్తే ప్రభు కొరకు బ్రతుకుతారు. అదొక్కటే గుర్తు. నీకు ఇవ్వబడిన రక్షణ విలువ తెలిస్తే ప్రభు కొరకు ఎంత ప్రయాసైనా వెలగాలి. ఒక్కటే ఆ విలువ తెలియకే, యేసు ప్రభు ఇచ్చిన రక్షణ విలువ తెలియక చాలామంది తెలుసుకోలేక ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం, మంచివాళ్ళం అయిపోయాం, చెడు లక్షణాలు పోగొట్టుకున్నాం, మనం భక్తి జీవితాన్ని చేస్తున్నాం, క్రైస్తవ్యులుగా ఉంటున్నాం, మనం బాగానే ఉంటున్నాం అనుకునే వాళ్ళందరూ నిజమైన రక్షణ కలిగిన వాళ్ళు కాదు. అంతకంటే ఎక్కువగా రక్షణ విలువ తెలిసిన వాళ్ళు కాదు. రక్షణ విలువ తెలిసిన వాళ్ళు దేవుని కొరకైన ఆరాటం కలిగి ఉంటూ ఉంటారు. ఆ రక్షణ విలువ తెలిసినటువంటి వాళ్ళు యేసు ప్రభు యొక్క సిలువ వ్యర్థం కాకున్నట్లుగా ఆ యొక్క సిలువ సువార్తను లేక సిలువను గురించిన వార్తను అనేక మందికి ప్రకటించడానికి పూనుకుంటూ ఉంటారు. కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే మొదటి పత్రిక 17వ వచనం, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండా వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించటకు ఆయన నన్ను పంపెను. సిలువను గురించిన వార్త నశించిన వారికి విడుదలని రక్షించవలసిన మనకు దేవుని శక్తి. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి ఆ భయంకరమైన శ్రమనుగా నిజంగా తెలుసుకుని ఈ రక్షణ యొక్క విలువలుగా నువ్వు ఎరిగినట్లయితే ఈ రక్షణ అనేక మందికి పంచడానికి నీ వంతు ప్రయత్నం, నీ వంతు ప్రయాసం పడతావు. అదొకటే గుర్తు. నా మటుకు నేను ఎందుకు సువార్తను ప్రకటిస్తున్నాం, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకటిస్తున్నాం, రాత్రనక పగలనక, సమయం అనక అసమయం అనక ఎందుకు పరిగెట్టాల్సి వస్తుందంటే ఆయన నాకు ఇచ్చిన రక్షణ ఆ విలువ చాలా గొప్పది. అదే కీర్తన గ్రంథం అంటాడు కదా, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. 49వ కీర్తనలో 49వ కీర్తన 9వ చరణం, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి నీ తీరకుండా నీ ప్రాణాన్ని విమోచించడానికి ఆయన ఇచ్చినటువంటి ఆ విమోచన క్రయ ధనం బహు గొప్పది. అది నువ్వు తీర్చలేవు, ఏ విధం చేత కూడా తీర్చలేవు. అంత శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి రక్షణ దేవుడు మనకిచ్చాడు. ఈ రక్షణను కలిగిన మనం రేపు దేవుడు అడుగుతాడు, ఎన్ని ఆత్మలను సంపాదించావు, నీ రక్షణ ద్వారా ఎంతమందిని నా దగ్గరికి నడిపించావని ప్రభు అడిగితే నీ దగ్గర జవాబు ఏంటి? నీ దగ్గర ఏం జవాబు ఉంది? ప్రియ దేవుడి పిల్లలారు, ఎంతోమంది మిషనరీలుగా, ఎంతోమంది భక్తులుగా వాళ్ళు ఎందుకని ప్రయాసలు పడ్డారంటే వాళ్ళకి ఇవ్వబడిన రక్షణ విలువను వారు తెలుసుకున్నారు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి పాప విమోచన క్రయ ధనం యొక్క విలువను తెలుసుకున్నారు. అందుకనే వాళ్ళు ఆ క్రయ ధనం యొక్క విలువను తెలుసుకున్నారు కనుక స్వార్థను ప్రకటిస్తుంది.
ప్రభు కొరకు బ్రతకాలి. ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా ప్రభు కొరకు బ్రతకాలి. మీ అందరికీ నేను ఒక పాస్టర్ గారిని పరిచయం చేశాను మన ఈ ప్రాంతానికి, పిఎన్ రాజరస్ గారని. ఆయనను పరిచయం చేయడానికి గల కారణం ఏంటంటే, ఆయన నేను కలిసి ఒక ప్రధాన కూటంలో కాకినాడలో పాల్గొనడం జరిగింది. కాకినాడలో ఒక ప్రధాన కూటం జరుగుతుంటే ఆ కూటంలో పాల్గొన్నప్పుడు నేను పెళ్లి కుమారుడు తరపున వెళ్ళాను, ఆయన పెళ్లి కుమార్తె తరపున వచ్చినప్పుడు నేను ఆయన స్టేజ్ మీద పక్కన కూర్చున్నప్పుడు ఆయన గురించి అంతకుముందు నాకు తెలియదు. కానీ కూర్చున్న ఒక 5 నిమిషాల్లో ఆయన సాక్ష్యం నాతో చెప్పడం మొదలుపెట్టారు. అది ఆత్మల భారం కలిగిన వాళ్ళకి, రక్షణ విలువ తెలిసిన వాళ్ళకి చేసే పని జరగాలి. ఆయన ఆ 10 నిమిషాలు ఆయనకు వాక్య పరిచయకి టైం ఇచ్చే లోపుగా ఆయన నాతో మాట్లాడుతూ ఆయన యొక్క సాక్ష్య జీవితాన్ని పంచుకోవటం మొదలుపెట్టారు. ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఆయన ఎలా ప్రభుని అంగీకరించారు, ప్రభు ఎలా దర్శించారు, ఇవన్నీ కూడా ఆ 10 నిమిషాల్లోనే నాకు చెప్పడం మొదలుపెట్టారు. పాటలు పాడుతూ ఉన్నారు, కార్యక్రమం నడిపించబడుతూ ఉంది. నేను మాట్లాడతాను, ఆయన తర్వాత మాట్లాడతారు. ఈలోగా వాక్య పరిచయలోగా స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఆయన గబగబా ఒక 10 నిమిషాల్లో ఆయన సాక్ష్యాన్ని నాతో పంచుకున్నప్పుడు ఆ సాక్ష్యం నాకు అనిపించింది, ఈయన్ని మన ప్రాంతానికి తీసుకుని వచ్చి ఆయన సాక్ష్యం అనేక మందికి వినిపించాలి. మన పాలపల్లి కూడా తీసుకొచ్చాం, సాక్ష్యపు కూటమి ఏర్పాటు చేశారు. అందులో ఆయన సాక్ష్యాన్ని వాక్యాన్ని పంచుకున్న సంఘటన కూడా జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా రక్షణ విలువ తెలిస్తే నువ్వు ఎక్కడున్నా కూడా క్రీస్తు యొక్క రక్షణను గురించి ప్రకటిస్తావు, చాటిస్తావు, పంచుకుంటావు, తెలియజేస్తావు. ఈ కూటానికి వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ పంచుతారు. కూటమి అయిపోయాక ఏం పంచుతారు? కూటమి అయిపోయాక ఏం పంచుతారు? పలహారం పంచుతారు. కానీ దేవుడి బిడ్డ, నీ నిత్య జీవితంలో నువ్వు పంచాల్సింది ఉంటుంది. అది పలహారం కాదు, నీ యొక్క రక్షణ సాక్ష్యం పంచుకోవాలి. ఎక్కడున్నా కూడా, ఎవరితో ఉన్నా కూడా వాళ్ళతో రక్షణ సాక్ష్యం పంచుకున్నావా, సొల్లు కబుర్లు చెప్తున్నావా? కబురు పనికిరాని కబుర్లు అన్నా, ఉపయోగం లేని కబుర్లు, ఉపయోగం లేని మాటలు, జీవం లేని మాటలు, పనికిరాని మాటలు, వీటి వల్ల కాలయాపన చేస్తుంటే నీకు రక్షణ ఇచ్చినటువంటి ఆ సిలువనాథుడు నీ మాటలు విన్నప్పుడు ఎంత బాధపడుతూ ఉంటాడు. 40వ కీర్తన 9వ వచనం, నా పెదవులు మూసుకొనక మహాసమయంలో నీతి సువార్తను నేను ప్రకటించున్నాను. నేనంటిని యెహోవా, అది నీకే తెలుసు. నీ నీతిని నా హృదయం ఉంచుకుని నేను ఊరుకొనలేను. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేయక, నీ కృపను నీ సత్యం మహాసమాజం తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యం నాకు దూరం చేయు. ప్రియ దేవుని పిల్లలారా, నీ నీతిని నా హృదయం ఉంచుకుని నేను ఊరుకొనలేను. నిజంగా యేసు ప్రభు నీతేగా నీలో ఉంటే నువ్వు యేసు ప్రభు గురించి చెప్పకుండా ఉండలేవు. ఆ మహా గొప్ప వ్యక్తి గురించి పరిచయం చేయకుండా ఉండలేవు. నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ డాక్టర్ వాళ్ళ మంచి వైద్యంగా జరిగితే అందరికీ ఆ అనారోగ్యంతో లేకపోతే బలహీనతో బాధపడేటటువంటి వ్యక్తికి ఆ డాక్టర్ని పరిచయం చేస్తావు. ఆ డాక్టర్ నీకేమన్నా డబ్బులు ఇస్తాడా, కమిషన్ ఇస్తాడా? అమ్మా నువ్వు పేషెంట్ని తీసుకురా, నీకు ఇంత కమిషన్ ఇస్తానని ఏమన్నా అన్నాడా? కాదు. నీకు మంచి వైద్యం జరిగింది, ఆ వైద్యం వల్ల నువ్వు బాగుపడ్డావు, ఆరోగ్యవంతురాలు అయ్యావు. అందుకని ఏం చేస్తావు? ఆ డాక్టర్ నీ గురించి తెలిసినా తెలియపోయినా నువ్వు ఆ డాక్టర్ గురించి అనేక మందికి పరిచయం చేస్తుంటావు. అమ్మా పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, పలానా హాస్పిటల్లో పలానా డాక్టర్ గారు నాకు మంచి వైద్యం చేశారు, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నీకు కూడా ఆరోగ్యం కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ గురించి చెప్తానే. మరి అంతకంటే పరమ వైద్యుడు కదా ఈయన? పాపాన్ని తీసివేసేటటువంటి గొప్ప దేవుడు కదా. అసలు పాపాలు ఎటువంటి పరిస్థితులు మనం తీసుకెళ్ళేట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా చచ్చిన స్థితిలో, మనిషి బ్రతికేలా ఉందంట, చచ్చిన స్థితిలో ఉన్నారు. ఈ చావు స్థితిలో ఉన్నటువంటి మనను క్రీస్తుతో కూడా బ్రతికించారు కదా. మరి ఆయన గురించి ఎందుకు పరిచయం చేయకూడదు? మనం ఆయన గురించి ఎందుకు మౌనంగా ఉంటారు?
ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఎందుకు వెనకాడుతున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు ఇంకా పరిధిని నియమించుకుంటున్నావు? ఎందుకు ఆ పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకు ఆయన గురించి నువ్వు ముందుకు రాలేకపోతున్నావు? పరిధిని నియమించుకుని కంఫర్ట్ క్రిస్టియానిటీ ఈ రోజుల్లో అందరికీ కూడా సౌఖ్యమైన సౌలభ్యమైన క్రైస్తవ్యాన్ని వెతుక్కున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకు అనుకూలమైన, అందుకనే తిమోతి పత్రికలో భక్తుడైన పౌలు అంటాడు కదా, ఏమంటాడంటే తిమోతికి రాసిన పత్రికలో తమ కొరకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకొని, తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ చదవండి. తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదృష్టం గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. నీకు ఎటువంటి బోధకుడు కావాలి? అనుకూలమైన బోధ చేసేవాడు కావాలి. అమ్మ నువ్వు చాలా విశ్వాసిని, నువ్వు ప్రార్థన చేస్తుంటే పునాదులు గదిలిపోతున్నాయని చెప్పాలి. ఏం పునాదులు? భక్తి పునాదులు గదిలిపోతున్నాయి. ఉన్నవాడు భక్తిహీనుడైపోతున్నాడేమో. కొంతమందికి ఇలాంటి మెప్పులు కావాలి. అమ్మ నువ్వు ప్రార్థన చేస్తే పునాదులు గదిలిపోతున్నావు, మాట్లాడుతుంటేనే జీవం ఉట్టి పడిపోతున్నావు అంటే పూరిలా గుడ్డిపోతూ ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, చాలా మంది అంట తమ కొరకు బోధకులు పోగు చేసుకుంటూ ఉంటారు. స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారు. చదవడం మాట మరి ఒకసారి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదృష్టవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను బోధగా తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. సత్యమునకు చెవియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చేసింది. ఇప్పుడు అన్ని కల్పనా కథలు కావాలి. అమ్మ దేవుడికి నమ్ముకోండి, దేవుడి దగ్గరికి రండి, మీ అప్పులు తీరిపోతాయి, దేవుడి దగ్గరికి రండి, మీకు అనారోగ్యం పోతుంది, దేవుడి దగ్గరికి రండి, ఇక మీకు అన్ని కూడా కలిసి వచ్చేస్తుంది, నీకు ఏం కొరతగా ఉందో. చాలా మంది ప్రసంగాలు నేను వింటున్నప్పుడు నాకు ఎందుకో ఇష్టం ఉండదు. నీకు ఉద్యోగం కావాలా? ఇప్పుడే దేవుడు ఇస్తున్నాడు. ఉద్యోగం కోసం చచ్చిపోయాడు ఆయన. నీకు ఉద్యోగం ఇవ్వడం కోసం ఆయన సిలువలో చచ్చిపోయి ప్రాణాన్ని పెట్టాడా? ఎంత వెరుగుతాను అండి. అమ్మ నీ అప్పులు తీరాలా? రా యేసు ప్రభు దగ్గరికి. అందుకే పాప ఆయన సిలువలో చచ్చిపోయి రక్తం చెందించాడు. జనం పిచ్చోడా, చెప్పేవాడు పిచ్చోడా? అనుకూలమైన బోధకులను పోగు చేసుకున్నారు. సౌఖ్యమైన బోధ కావాలి, సౌకర్యమైన బోధ కావాలి. కష్టపడమంటే ఇష్టపడదు, శ్రమ పడమంటే ఇష్టపడదు, నిందలు పడటమంటే ఇష్టపడదు, అవమానాలంటే ఇష్టపడదు, దేవుని కొరకు ప్రత్యేకించబడటం అంటే ఇష్టపడదు. మందలో కలిసిపోవాలి, గుంపులో కలిసిపోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఇలాంటి వాళ్ళ వల్ల దేవునికి మహిమ వస్తుందా? అందుకోసమా మీ రోగాలు పోవడం కోసం యేసు ప్రభు చచ్చిపోయింది. రోగం ఇవ్వకపోతే మళ్ళీ రేపు ఇంకో కొత్త రోగం వస్తుంది కదా. నువ్వు సావాలంటే రోగం రావాలి కదా. ప్రవక్తలైనా రోగాలతో చచ్చిపోయారే. ఎవరు పరలోకానికి ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు లేరు అందరూ. ఎలీషా ప్రవక్త 14 అద్భుతాలు చేసినటువంటి ప్రవక్త చచ్చిపోవాల్సి వచ్చింది. మరణకరమైన రోగం వచ్చి చనిపోయాడు. చావు తప్పదు మనిషికి. ఏదో ఒక రోగం వస్తుంది, రోగం వల్ల చావు వస్తుంది, చావు తర్వాతే మరణం వస్తుంది. ఆ మరణాన్ని బట్టే వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మరణం తర్వాత ఏంటి, ఆ మరణం తర్వాత జీవితం ఏంటి అనేది దాని గురించి ఆలోచించడం మానేసి, ఆ మరణం తర్వాత ఉండే జీవితం ఏంటో దాని గురించి చెప్పరెవరు. ఈ లోకంలో ఉన్న బ్రతుకుగా ఈ లోకపు జీవితం కొరకే చెప్తా ఉంటారు. ఇక్కడ నువ్వు బాగుండాలా, ఇక్కడ నువ్వు ఆరోగ్యంగా ఉండాలా, ఇక్కడ నువ్వు ధనవంతరాలుగా ఉండాలా, ఇక్కడ ఎన్ని మూట కట్టుకుని వెళ్తావు అంది. ఏమన్నా ఎందుకు వచ్చినటువంటి ఈ బోధలకి మనుషులు ఆకర్షించబడుతున్నారో నాకు అర్థం కాదు. నాకు యేసు ప్రభు ఇలాంటి బోధ చేయమని చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే, నేను కూడా ప్రభుని అడిగాను, ప్రభువా నాకు కూడా పెట్ట కథలు చెప్పడం బాగా నేర్పించు ప్రభు. అందరూ పెట్ట కథలకు వెళ్ళిపోతున్నారు, నాకు కూడా పెట్ట కథలు చెప్పడం నేర్పించు. అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, ఆయన అధికారం గల వారి మీదే బోధించాను, అదే అధికారం నీకు ఇచ్చాను అన్నాడు.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బుజ్జగించి చెప్పాలా, బతిమలాడి చెప్పాలా. మత్తయి శుభవార్తలో 7వ అధ్యాయం 29వ వచనం, ఎలాగనగా ఆయన వారి శాస్త్రులాగా బుజ్జగించో, బతిమలాడు, లేకపోతే ఏదేదో కాదట, ఆయన వారి శాస్త్రులే కాక అధికారం గల వాని వలె వారికి బోధించారు. ప్రియ దేవుని పిల్లలారా, అదే అధికారాన్ని ఆయన పిల్లలకి ఇచ్చాడు. ఆయన సేవకుడికి ఇచ్చాడు. ఆయన కొరకు సమర్పించుకున్న వారికి ఇచ్చాడు. నీ మీద దేవునికి అధికారం ఉంది, అదే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకటే మాట చెప్తా, నువ్వు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యానికి లోబడకపోతే పర్యవసానం అనుభవిస్తావు. ఈ మాట చెప్తుంటే కొంతమంది అన్నారు, ఆ పాస్టర్ గారు చెప్పించేస్తున్నాడంట. అరే, ప్లగ్గులో ఏదైతే సత్తవర పాపం చెప్పడం చెప్పమా. ఇప్పుడు ఇక్కడ ప్లగ్ ఉంది, ఫ్లిక్స్ బాక్స్ ఉంది, అందులో పోయి ఎవరన్నా ఒక్కరు వేసి ఏదేంటంటే ఏదెడితే ఏమవుతుందో నువ్వు ఏదెట్టకముందే నేను చెప్తున్నాను. నేను ఏది పెట్టరా, కానీ ఏది పెడితే ఏమవుద్దో ఏమయ్యారో చాలా మంది తెలుసు కాబట్టి అమ్మ ప్లగ్గులు ఏదెట్టకమ్మా అని అంటాను. ప్లగ్గులు ఏదెడితే చచ్చిపోతా జాగ్రత్త అన్నాను. తప్ప అది చేపంటది, అందుకనే పెట్టమ్మా, చాలా బాగా పెట్టమ్మా, నీ ఏది పెట్టరా, పెట్టరా పెట్టా అని ప్లగ్గులో తీసి ఏది పెడితే అప్పుడు తెలుస్తుంది పాపం వల్ల వచ్చే జీతం అని బైబిల్ చెప్పింది కదా. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని చెప్తే మరణంగా జీవం అని చెప్పరా నేను? ప్రియ దేవుని పిల్లలారా, మరొకసారి ఎఫెసీ పత్రికలోని 2 వర్డ్స్, అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమైనగా ఆయన క్రీస్తు కూడా మనల్ని బ్రతికించారు. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున అమ్మా మునుపు నడుచుకున్నారు. వారితో కలిసి మనందరం శరీరం మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై అయినను దేవుడు కరుణా సంపన్నుడై మనం మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సహితం మన ఎడ చూపిన తన మహాప్రేమ చేత మన క్రీస్తు కూడా ఇప్పుడు చచ్చిపోయిన మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితులు, మరణాపాయ పరిస్థితి, చచ్చిపోయే పరిస్థితులు ఉంటాయి. నాకు చెప్పారు, నీకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావు. అసలు ఎలా చచ్చిపోతావో చూద్దామని చూస్తే అది సాగురాదే, ఇది ఎక్కడ బాగుంది. చాలా వార్తలు వింటున్నాను, హార్ట్ అటాక్ వచ్చింది, పాస్టర్ గారు చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ మన ఇక్కడ పాలకొల్లో పాస్టర్ గారు అంటే కడుపు నొప్పి వచ్చిందా కానీ కూర్చున్నాడు అని చచ్చిపోయాడు. ఆ సాగు సంగతి చూద్దాం అనుకున్నాను నేను. దేవం మరి మొత్తానికి ఆ మరణ పంచులకి వెళ్ళేటప్పటికి మళ్ళీ బతికించేశారు డాక్టర్ గారు. మొత్తానికి ఆపరేషన్ చేసి బైపాస్ సర్జరీ చేసి, కానీ ఒక్క గాయమే ఎంత బాధపడ్డానంటే నేను చాలా బాధపడ్డాను. దేవుని కొరపై వాడికి 6 నెలలు పూర్తి ఆపరేషన్ అయ్యి 6 నెలలు పూర్తి. ఆపరేషన్ నేను 3వ వారంలోనే అరవడం కేటాయడం అని ఈ యూట్యూబ్లో మా గుంటూరు చుట్టాలని ఫోన్ చేసి, బాబా నువ్వు అరవకరా బాబా, ఇక ఆపరేషన్ అయింది బాబా, అరవకరా బాబా. అరిగితే ఏమవుతుంది? అరిగితే చచ్చిపోతాం. అది కూడా చూద్దాం, అది చావడం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చిన బాధ బండి పొద్దున్న లెగితే ఈ జానకి పట్ట కోసం పరుగు
ప్రియ దేవుని పిల్లలారా, మనము ప్రభువుని వెతికితే ప్రభు కొరకు ఫలము దయచేస్తారు. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక మొదటి 11వ అధ్యాయం 8వ వచనం 6వ వచనం. ఫిబ్రవరి పత్రిక విశ్వాసం దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. దేవుడు ఏం చేస్తాడు? మనం ఏం వెతుకుతున్నాం? దేవుని వెతకడం అనేసి లోకంలో అన్ని ఎదుగుతున్నారు. లోపల పరిగమాని అన్ని ఎదుగుతారు, అక్రమాన్ని అన్ని ఎదుగుతుంటారు. తెల్లారైతే దేవుని వెతికితే దేవుని వెతుకు వారికి ఆయన ఫలము దయచేస్తాడంట. ఇంకొకటి, దేవుని ప్రేమించే వారికి కూడా మేలు చేస్తాడు ఆయన. రోమపత్రిక 8:28. ఇందుని గూర్చి దేవుని ప్రేమించే వారికి అనగా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతాయి. ప్రేమించే వారికి మేలు చేస్తాడు, వెతికే వారికి ఫలం దయచేస్తాడు. ఇంకా మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 23. ఉండేను వాడు నజరేయుడగు యేసు నాతో నీకే నన్ను నచింపజేయటకు వచ్చితివా? నువ్వెవడవో నాకు తెలియదు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసి అందుకు యేసు ఊరకుండు వాడిని విడిచిపోమని వాడిని గద్దింపగా అపవిత్రాత్మ వాడిని విరవిల్లాడించేసి, అంటే దేవుడు ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని ఆదుకునే దేవుడు. ఆ దెయ్యాలు బట్టి పీడిస్తా ఉంటే చాలా మందిని దెయ్యాలు పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. అవి రోగాల రూపంలో రావచ్చు, లేకపోతే రకరకాల రూపాల్లో రావచ్చు. అవి ఏం చేస్తాయంటే మనుషులను పట్టి పీడిస్తూ ఉంటాయి. ఆ దెయ్యాలు పోవాలంటే ఎవరి దగ్గర రావాలి? యేసు దగ్గర రావాలి. సాధారణంగా డాక్టర్లు చేసే వైద్యం అంతా తాత్కాలికం. ఆ దెయ్యాలు పోతాయండి. కాసేపు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తగ్గినట్టుగా ఉంటుంది, మరి ఇంటికి రాగానే పెరిగిపోతుంది, మళ్ళీ డాక్టర్ తగ్గిపోతుంది, మళ్ళీ అయినా తాత్కాలికం అనమాట. అయితే యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళని ఆయన ఆదుకుంటాడు. ఆ వాళ్ళలో ఉన్న దెయ్యాలన్నింటినీ వెళ్ళగొట్టేసరికి ఏమైనామా పెద్ద కేక వేసి వాడిని విడిచిపోయారు. అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో కొత్త బోధగా ఉన్నది, ఈ అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకుంది. యేసుక్రీస్తు ప్రభు దెయ్యాన్ని నిలబెట్టేసరికి ఆ దెయ్యాలన్నీ కూడా యేసు ప్రభు మీద కక్ష పెట్టేసి, ఈయన మమ్మల్ని ఎక్కడ పడుతున్నాడు, ఎక్కడ పట్టారు ఇది మనుషులు పట్టుకుని ఎంతమంది ఆ దెయ్యాల చేత రోగ పీడితులైన వాళ్ళందరినీ స్వస్థపరిచాడు. అంటే అందరిలో ఉన్న దెయ్యాన్ని ఎరగొడిచాడు, అందరిలో ఉన్న దెయ్యాన్ని ఎరగొట్టాడు. ఇవన్నీ ఏం చేసి పరిచయని ప్రధాన యాజకులు పట్టేసి ఆయన ఎప్పుడు సంహరించాలా అని వీళ్ళు కనిపెట్టుకుంటూ ఉన్నారు. వేళలో దూరిపోయినాయి అనమాట. వాళ్ళలోని దెయ్యాలను పందులు దూరిపోతే మిగతా దెయ్యాలన్నీ కూడా ఈ ప్రధాన యాజకులు పరిచయులు శాస్త్రులు వేళలో దూరిపోయి ఎప్పుడు యేసును సంహరిద్దామా అని కనిపెట్టుకున్నారు. ప్రియ దేవుని పిల్లలు, అందుకని ఆయన్ని నమ్ముకున్నట్లయితే ఆయన మనల్ని ఆదుకుంటాడు, మన అవసరంలో ఆదుకుంటాడు, మన అవసరంలో ఆదుకునేటటువంటి దేవుడు. కనుక చాలా దెయ్యాలు, అందుకే మనం పోరాడేది శరీరంతో కాదు. మన ఫైటింగ్ అంటే ఎవరితో? ఎఫెసీ పత్రిక 6:12 వచ్చింది. ఎలాగ మనం పోరాడిన శరీరంతో కాదు, కానీ ప్రస్తుతం లోకనాథులతోనూ ఆకాశ మండలమందున మన ఫైటింగ్ అంటే ఎవరితో? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆకాశ మండలంలో దురాత్మలు అంటే వీడియో ఆ చెరువుపేటలో తన అమ్మాయికి ప్రార్థన చేస్తాను, పదండి అక్కడికంటే నీకు తెలియదు కదా. ప్రార్థన చేస్తా ఉంటావు, ఒకరోజు ప్రార్థన చేస్తావు, రెండో రోజు చెయ్యి, ఇప్పుడు చెయ్యి ప్రార్థన అంటే దోమలు అడిపోతావు, చిన్న దెబ్బ తగ్గుతుంది. ప్రభు నేను ప్రార్థన చేసేదానికి దెబ్బ తగ్గింది మానేస్తున్నాను. సైతం కానీ తెలియదు ఏంటి. ఇప్పుడు జూన్ ప్రార్థన ఉందా? ఉందా జూన్ ప్రార్థన?
తెల్లారు 3 గంటలకి చేసాడు దెబ్బ అంతే. చిరుగు పెట్టాలంటాం, జూమ్లో ప్రార్థన చేస్తాం, జూమ్లో పదండి అబ్బాయి వాళ్ళు చదువుకుంటాం కదా, ఇంకంతే. జూమ్ లింక్ పెడతామా? సైతాన్ని వాడు ఎప్పుడు పంచుకుని ఉంటాడు, ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర పంచుకుని ఉంటాడు. అయితే ఒక మాట ఏంటంటే, ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర సైతాన్ని గారు పంచుకుంటే దేవుని దూతలు కూడా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన వారిని రక్షించు. కీర్తన 91:14 కూడా తెలియదు. గమనం, అతడు నన్ను ప్రేమిస్తాడు కనుక నేను అతను తప్పిస్తాను. అతను నా నామం ఎరిగినవాడు కనుక నేను అతను కనపరిచేదాను. అతను నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదాను. శ్రమలో గొప్ప చేసేది దీర్ఘాయువు చేస్తాను. అతన్ని తృప్తిపరిచేది. రాష్ట్రం గారి చేతిలో బైబిల్ చదివేస్తుంది. మీరందరూ ఏమన్నా బైబిల్ తిరిగేస్తున్నారు, రిఫరెన్స్ రాదు. సపట్టు పట్టండి. చేతిలో బైబిల్ లేదు, ఆమె ఏమన్నా ప్రిఫరెన్స్ చెప్పడానికి మీరు మాత్రం వెనకాల నుండి తీసేసి అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను. అంటే దేవుని ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరిచేటటువంటి దేవుడు కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఒకటి దేవుని మనంగా వెతికినట్లయితే ఆయన ఫలం దయచేస్తాడు, ప్రేమిస్తే మేలు చేస్తాడు, తను నమ్ముకుంటే ఆదుకుంటాడు, తనని ఘనపరిచిన వాడిని ఘనపరుస్తాడు. ఇంకా మనం చూస్తే కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చు. కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చు. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఊరేగిస్తే దేవుడు మనల్ని ఊరేగిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఊరేగిస్తారు? ఘనత కలిగిన వాళ్ళు ఊరేగిస్తారు. చచ్చిపోయిన ఎలా ఊరేగిస్తారు? ఇక అదే ఆఖరి పడికి కదా, చచ్చిపోయిన ఆఖరు ఊరేగిస్తారు. వాడు కానీ వస్తున్నాడంటేనే తప్ప ఎదురొచ్చేస్తాం. ఆ రోడ్డు అంటే వెళ్ళేవాళ్ళు కూడా సైడ్ వెళ్ళిపోతారు. బతుకున్నప్పుడు తిరగదు, చచ్చిపోయేసరికి ఆ ఊరేగింపు కావాలా నీకు? లేక క్రీస్తుని ఊరేగిస్తే ఎక్కడున్నా సరే యేసు క్రీస్తు ప్రభుని గారు ఊరేగించినట్లయితే నీ ఉద్యోగంలో, నీ ఉన్న స్థలంలో, నీ ఉన్న ప్రాంతంలో యేసు ప్రభుని గారు ఊరేగించగలిగితే ఆయన నిన్ను ఊరేగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, కనుక ప్రభుని మనం ఊరేగించాలని ఆయన మనల్ని రక్షించుకున్నాడు. యేసు ప్రభుని ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళందరికీ ఆశ్చర్యం అయిపోయింది. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే చెట్ల కొమ్మలు నరికి వేసి దారి పొడుగున పట్టపరుచుకుంటే వెళ్తుంటే ఆ గాడికి అంత ఆనందం అయిపోయిందంటే, ఓహో నేనంటే ఏంటి అనుకుంటాను. అస్సలు మనం కింద నడవని అనుకుంటుంది గాడి. తెల్లారిపోతుంది ఎవరిదాన్ని మొక్క చూడలేదంట. అది అడుగుతున్నట్ట, మమ్మీ నేను ఎవరు అందరూ ఊరేగించారు నన్ను, ఇవాళేంటి ఎవడు ఊరేగించట్లేదు, నా ముందు జైబందులు లేవు, కేకలు లేవు, అరుపులు లేవు, దారి పొడుగున బట్టపరచట్లేదంటే నేను యేసుప్రభు ఉన్నాడే బాబాయ్, యేసుప్రభు లేదు. చాలా మందిలో రక్షించబడినప్పుడు యేసుప్రభు ఉంటారు, తర్వాత యేసుప్రభు ఉండట్లేదు. మొదట్లో మాత్రం సూర్యులు వీరు నిలబట్టేస్తున్నారు ఉన్నారు. ఇప్పుడు కూర్చుంటే లేకపోతే కూర్చుని లేకపోతారు, ముడుచుకుంటే కాళ్ళు సాసలేకపోతున్నారు, సాస్తే కూడా లేకపోతున్నారు. ఏమైపోయావు తల్లి? విశ్వాసం బలపడిపోయింది. జాగ్రత్త ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు కొరకు ప్రభుని మనం ఊరేగిస్తే ప్రభు మనల్ని ఊరేగిస్తారు. కనుక ఎక్కడున్నా సరే ప్రభుకి మహిమ రావాలి. నిజముగా ప్రభు యొక్క రక్షణ విలువ తెలిస్తే ఆ రక్షణ కొరకు, రక్షణ విలువ కొరకు ప్రాకులాడతారు. ఆ రక్షణ విలువలు అనేక మందికి పంచుతానికి, అనేక మందికి చాటించుతానికి. ప్రియ దేవుని పిల్లల ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎంతోమంది రక్షణ విలువ తెలిసినటువంటి వాళ్ళు
ప్రభు కొరకు ప్రాణం పెట్టారు. వాళ్ళు సౌకర్యాలను ఎదుర్కోలేదు. వాళ్ళు ఏమి ఆలోచించలేదు. రాత్రింబగలు ప్రభు కొరకు ప్రయాసపడ్డారు. ప్రభు రాజ్యం వచ్చేటారు. ఇక్కడ చాలామంది ప్రభు రాజ్యం చేరతామనే ధైర్యం ఉంటుంది, కానీ రేపు పుట్టాలలో చేరలేరు. ఎందుకంటే ప్రార్థనకి గట్టిగా ఏదన్నా ఆట కొట్టి ఆగిపోతారు. ఇంకా రేపు పర్లోకం చేరలేరు కదా. ఆదివారం ప్రార్థన రోజు చలో హైదరాబాద్ ఇది పర్లోకం ఉంటారా. అందుకే జూమ్ మీటింగ్ అయిపోయింది. ఎవరు కాదు మొదలెడతారు. మళ్ళీ జూమ్ మీటింగ్ పొరపాటు కూడా మొదలెడతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయ్యగారు మీరు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు, ఇంక ప్రార్థన చేయడం మీకోసం అనుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఒకటే ప్రార్థన వలన, వాక్యం వలన మన రక్షణ యొక్క విలువను తెలుసుకునే అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభుతో అనుబంధం వలన మనకి ఇవ్వబడిన రక్షణ యొక్క విలువను తెలుసుకోగలిగిన అవకాశం ఉంది. ఆ ప్రభు కొరకు ప్రాకులాడతాం, ఆ ప్రభు కొరకు ప్రయాసపడతాం. కనుక అట్టి కృపలో మనం సాగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా నడిపించి దీవించి కాపాడుగాక. ప్రార్థన. సర్వశాస్త్రీయు మిక్కిలి ప్రేమ కృప కనికర వాత్సల్యతలు కలిగిన మా గొప్ప ప్రియ పరలోకమందు యేసు ప్రభువానికి స్తోత్రాలయ్యా. మేము పాపం నుండి విడిపించబడటానికి, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారి ఉంటుండగా బ్రతికించబడడానికి ప్రభువా మా కొరకు మీరు చేసిన గొప్ప బలియాగం యొక్క విలువను తెలుసుకోవడానికే మీరు శ్రమకాల ధ్యాన కూడికలు ఇచ్చారు కనుక వందనాలు. ఎంతో మంది రక్షణ యొక్క విలువని ఎరగనటువంటి వారు, లోకంలో కలిసిపోయిన వారు, రక్షణను పోగొట్టుకున్న వారు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు నాయన. మమ్మల్ని అయితే ఈనాటి వరకు రక్షణలో నిలిపి నాయన మీరు విశ్వాసంలో భద్రపరిచి కాపాడారు కనుక మా భక్తి మిన్నుబట్టే నాయన నీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని బట్టి కాదు ప్రభా, మిమ్మల్ని బట్టే మేము ఈ భక్తి జీవితాన్ని కలిగినాము కనుక నీకు స్తోత్రాలు. ఆయన ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంటా ఉంటుంది నాయన. మమ్మల్ని సిద్ధపరిచి బలపరచండి. వచ్చిన బిడ్డను దీవించండి. మరొక్కసారి మేరీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. కావలసిన ఆరోగ్యంతో నింపండి. బిడ్డ స్వర్గతాన్ని దీవించండి. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. స్వప్నలతాన్ని దీవించండి, వికాసం దీవించండి, ప్రసాద్ గారి క్షేమను గారిని దీవించండి. ఈ కూడికను ఏర్పాటు చేసుకుని ఈ కుటుంబానికి రావాల్సిన దీవెన దయచేయండి. యేసు నామమున వేడుకను ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి, తోడు, దీవెన, కాపుదల కూడిన మనందరికీ, ఆయన యందు భయభక్తులు గల వారికి, కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి సదా తోడై ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా మనందరినీ సిద్ధపరిచి నడిపించి దీవించి కాపాడుగాక. ఆమేన్. 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 మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.